రంపియాల గురించి మాకు నీళ్లు చాలు, ఈ కరెంటు చాలు, ఈ మురికి చెత్తతోని మేము మురికి వాసన నీళ్లతోని మేము బతుకుడు కట్టమవుతుంది. దయచేసి డంపింగ్ ఈ నామరూపం లేకుండా తరలివేయాలని చూస్తాను. డంపింగ్ను ఇక్కడ గట్ల నామరూపానికి లేకుండా తరలివేయాలని మా యొక్క ఆలోచన. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తుండ్రు ఈ ధర్నా? ఇది 15 రోజులకు వచ్చింది. 16 రోజులకు. ఎవరన్నా ప్రభుత్వం నుంచి ఇప్పుడు 16 రోజు ఎర్రటి ఎండలో మాడిపోతుండ్రు మీరు ఇట్లా. ఈ ఎండ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంకా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చి చెప్పినరా మీకు ఇది చేస్తాం చేయమని? ప్రభుత్వం నుంచి వచ్చి మాట్లాడాలంటే అందరూ అధికారులు వస్తాను, అట్లా మీది మాటలకు మాట్లాడతాను పోతాను. తీసేస్తాం బందవద్దని ఇక్కడ లేకుండా చేస్తామన్నాం. నోట ఈ వరకు ఎవరితో రాలేదు, ఎవరితో రాలేదు కాబట్టి ఇంకా మేము కూడా ఈ రద్దు చేస్తా నిరార దీక్షకు ఇంకా సిద్ధమై ఉంటాం. ఎప్పుడు తెలిసింది అసలు మీకు ఈ విషయం? ఇది దాదాపు ఉప ఎన్నికలతో మొదలైనట్టున్నది అనిపిస్తుంది. ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, అప్పటి సంది మొదలైందట. ఇంతవరకు మాకు అసలు ఎవరు చేసిన మూలం ఎవరిది అన్నది తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి నేను ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు. మరి ఎందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి మీరు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, దాన్ని తీసేస్తాను ఎందుకు చెప్తలేడు? ఎందుకు చెప్తాడు అంటే ఇప్పుడు మేము నిరార దీక్ష చేస్తాం, అక్కడి వారి దృష్టికి పోతాందాం అని చెప్పి మేము అనుకున్నాం. పేనట్టు పక్కకు పెడతాండా మరి మాట్లాడతాండా ఆ విషయం ఏదన్నది కుత్తు మాత్రాలు తెలవాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడికి వెళ్ళి తరిమి కొట్టే పని చేసి మనుషులు లేని ప్రాంతాన 20 కిలోమీటర్ల దూరాన మనుషులు లేని ప్రాంతాన అది వేసుకోవాలని మా ఉదరాల ప్రజల ఆలోచన. బాబా ఇప్పుడు డంపింగ్ యార్డ్ అంటున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం? అనే బాబాది ఇక్కడ ఈ ఏరియాలో పడితే ఏమైంది కదా అంటే కాలుష్యం తయారైతుంది. కాలుష్యం తయారయ్యి పిల్లల మరకంచెల్లి వరలు కానీ గొడ్లు కానీ గోద కానీ ఏదన్నా ఖరాబ్ అవుతుంది. దీని కొరకు మేము కూడా అందరం ఒక కౌశికరెడ్డి సారే కాదు, మేము కూడా అందరం తిప్పల పడతాం, చేసడానికి కూడా ఉన్నాం. పడుతుంది అట్లా అయితే దాని కొరకు అయినా కానీ ఎవరైనా ఇంత సాయం చేసేటోళ్ళు కావాలి, కానీ ఇటువంటి మోసాలు చేసేటోళ్ళు వద్దు. మార్గమాలకు అన్ని హక్కులు మార్గమాలకే అని అన్నారు, కానీ ఇదివరకు ఏం మార్గమాలకు ఏమి ఇదివరకు ఇయ్యలే. బాబా అంబేద్కర్ అందరికీ సర్వ హక్కులు కావాలన్నాడు. రేవంత్ రెడ్డి 15 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు, ఇది 16వ రోజు. మరి తెలుసా ఆయనకు తెలిసిందా ఈ విషయం మీరు ఇట్లా చేస్తున్నారని? రేవంత్ రెడ్డి రోజు టీవీలలో చూస్తాడు కదా, తెలిసే ఉంటది దండాల గురించి. ఎందుకంటే ఆయన ఉన్నది కోపం. ఇక్కడ వేస్తే భూజల్ప గర్భాలు పెరగాలని ఇరుకుడు గుంతలు కానీ చెరువులు ప్రాజెక్టులు పూర్తిగా మట్టి తీసుకుంటా అవన్నీ ఒకే చేసిండు. మళ్ళీ ఇప్పుడు అవిటినే నాశనం చేసేందుకు డంపింగ్ యార్డ్ పెడతాను. అది ఎంతవరకు కరెక్ట్? అది సర్వనాశనం. డంపింగ్ అనేది సర్వనాశనం. ప్రజలు ఎక్కడ పోయినా బతకలేరు. ఎందుకు సపోర్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి దీని మీద? రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తాడు అంటే మన పిల్లి పాలైనా తాగుతాడు, ప్రజలను అన్యాయం చేస్తాడు, మొత్తం ఘోరంగా చేస్తాడు. నేనున్నాను మొత్తం పులి కదా గాండ్రకిచ్చినాడు, గాండ్రకిచ్చిండు. ఇప్పుడు పిల్లి కదా పన్నడు అంటాడు రేవంత్ రెడ్డి. అది మాకు మంచి అనుకూలంగా పరిపాలన ఎట్లుంది? 2.5 సంవత్సరాలు ఎట్లున్నది పరిపాలన ఎట్లున్నది? అది చేస్తా అది చేస్తా అన్నాడు. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంటుంది. ఎవరు వచ్చినా అదే గొంగడి ఏడున్నా గానే చేతులు పడుతుంది. ఎవరేం ప్రజలకేం చేసేది లేదు. ప్రజల రక్తాలు ప్రజల జీవితాలతోనే సెలగాటం ఆడతాను. చాలా హామీలు ఇచ్చిండు కదా, రైతులను బాగు చేస్తా, వాళ్ళని బాగు చేస్తా. ఏది ఎక్కడ ఉన్నదా? మరి ఎవరు అడిగినా కదే చెప్తారు. దయచేసి రేవంత్ రెడ్డి గాని ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేసుకోవాలి దయచేసి. మాది సిరిసపల్లి, మాది హుజురాబాద్ నియోజకవర్గం. వెంటనే డంపింగ్ యార్డ్ అనేది దయచేసి రేవంత్ రెడ్డి మొత్తం దాన్ని విన్నపించుకొని మా ప్రజలకు ప్రాణాలు ఇచ్చినట్టు మేలు చేసినట్టు రేవంత్ రెడ్డి. అంతే సార్. లేకపోతే ప్రజల ప్రాణాలు వేయనట్టే. మొత్తం మా సిరిసపల్లి హుజురాబాద్
చుట్టూ ఒక 10-15 గ్రామాలు మొత్తం ఎడారైపోతాయి. అంతే. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కొంత దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అఖిలపక్షంగా అందరం ఏకమయ్యి మన నియోజకవర్గాన్ని కాపాడుకుందాం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.